వెల్కమ్ టు BN9 న్యూస్ ఛానల్. మా లక్ష్యం ప్రజాపక్షం. జూలూరుపాడు మండలంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్న దిశ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం టీచర్స్ కాలనీ వెంకన్నపాలెం గ్రామంలో దిశ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోడెం సీతాకుమార్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోవడం జరిగింది. ఆమె మాట్లాడుతూ మహిళలకు నూతన చట్టాలు ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం ఉన్న చట్టాలు కంటే నూతన చట్టాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి మహిళల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరియు వృద్ధులకు చీరలు, ఆశా వర్కర్లకు సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దిశ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కోడెం సీతాకుమారి, దిశ ప్రొడక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కోఆప్షన్ నెంబర్ కుదురుపాక నిర్మల, కోఆప్షన్ నెంబర్ కోటమ్మ, జూలూరుపాడు మండల కమిటీ సత్యవతి, శ్రీలత, ముక్తి ధనమ్మ, ఎరప సీత, మల్లేశ్వరి తదితరులు మహిళలు కార్యక్రమంలో పాల్గొన్నారు. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో ఈరోజు మేము ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రానికి వితంతువులకు, ఆశా వర్కర్స్కు మేము వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళను మంచిగా దీవించడం జరిగింది. ఈ వెంగన్నపాలెం మహిళలందరూ ఈ దీంట్లో పాల్గొన్నారు. నాకు కొన్ని చట్టాలు కావాలి, ఇప్పుడున్న చట్టాల కంటే ఇంకా కొన్ని చట్టాలు ఇవ్వాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఎందుకు అంటే మహిళల మీద అనేకమైన అత్యాచారాలు, మానవంగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్ని చట్టాలు ఇచ్చారు కానీ ఆ చట్టాలు కూడా ఉత్తగానే పని చేయకుండా అయిపోతున్నాయి. ఆ చట్టాలు కొంచెం పనిచేసేటట్టు చూడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ మహిళా దినోత్సవం తరపున, కొత్తగా వచ్చిన మన పార్టీ తరపున మేము ఈ జూలూరుపాడు మండలం నుండి మరి దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నుండి మేము రేవంత్ రెడ్డి అన్నకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మాకు ఇంకొన్ని చట్టాలు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.